హాయ్ హలో వెల్కమ్ టు అవర్ వెరీ స్పెషల్ చిట్ చాట్. టాలీవుడ్ హీరోల్లో మంచి ఫేమ్ మీద అలాగే మంచి ట్రాక్ మీద నడుస్తున్న హీరో నాగశౌర్య. ఏ సినిమా చేసినా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అటు హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెట్టేస్తే మంచి స్టోరీస్తో ముందుకు వెళ్తున్న హీరో నాగశౌర్య అయితే రొమాంటిక్ మూవీతో మంచి ట్రాక్ మీద వెళ్తున్న మరో హీరోయిన్ కేతికా శర్మ. సో వీళ్ళిద్దరు జంటగా వస్తున్న సినిమా లక్ష్య. ఈ మూవీ ట్రైలర్ చాలా డిఫరెంట్గా ఉంది. మరి అందరూ హీరో నాగశౌర్య ఇంకా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. విత్ 8 ప్యాక్ విత్ ఒక డాట్ వేసుకొని చాలా డిఫరెంట్గా కనిపిస్తున్న నాగశౌర్య అసలు ఈ సినిమాలో ఏం చేస్తున్నారని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వారితోనే మాట్లాడాలి. సో హాయ్ నాగశౌర్య, ఎలా ఉన్నారు? కేతికా ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ట్రైలర్ అయితే ఆసమ్, చాలా బాగుంది అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నాగశౌర్య యూట్యూబ్ ఇలా స్క్రోల్ చేస్తుంటే నాగశౌర్య అయినా ఒక 2-3 టైమ్స్ చూసాక ఎస్ నాగశౌర్య అనిపించింది. సో ఏంటి ఇంత డిఫరెంట్గా 8 ప్యాక్తో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్గా? మూవీ నీడ్స్ దట్ అండి. అంటే సినిమా అంటే నేను కథ విన్నప్పుడు ఇట్స్ లైక్ ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ పార్దు. హీరో పేరు పార్దు అనమాట ఈ సినిమాలో. సో ఈ సినిమాలో అతను ఒక ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఏజ్కి ఎండ్ అవుతాడు. తన లైఫ్ని తను సాధించుకునేటప్పుడు ప్రతి మనిషి మారుతూ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్లో ఆ వేరియేషన్స్ అవసరమైంది. సో ఐ సెడ్ మన దీనికి ఒక లుక్ వెళ్దాం. సో ఒక ఋషి కైండ్ ఆఫ్ లుక్. సో ఫుల్ బియర్డ్, ఫుల్ హెయిర్ అండ్ ఋషులు అలా ఉంటారు కదా, ఏమీ పట్టించుకోకుండా నీట్ క్లీన్ డైట్. సో అలా వెళ్దాం దీనికి. బికాజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ జనాలకి కనపడాలి. ఒకటి సినిమాలో పాడుతున్న క్యారెక్టర్ మారాడు అని విజువల్గా ఎలా కన్వే చేయాలి అంటే, ఒకటి లుక్స్ వైజ్, ఇంకోటి డైలాగ్స్ వైజ్. సో డైలాగ్స్ వైజ్లో సంతోష్ గారు కన్వే చేశారు స్క్రిప్ట్ ద్వారా. అండ్ ఇంకో ద్వారా ఏంటంటే యాజ్ అన్ యాక్టర్గా నేను ఎలా కన్వే చేయాలి. సో దెన్ ఐ టుక్ ఏ కాల్, దీనికి ఒక ఋషిలా కనిపించాలి అని చెప్పి. అది దీని బ్యాక్ స్టోరీ. సో ఒక ఋషిలా కనిపించాలి, టైటిల్ లక్ష్య, చాలా డిఫరెంట్గా ఉండాలి. ఇవంతా కూడా ఒక పెద్ద ప్యాకేజ్లా కనిపిస్తోంది. కష్టం అయితే చాలా కనిపిస్తోంది. సో మరి విన్నప్పుడు మీ లుక్ ఇలా చేంజ్ అయిపోతుంది అన్నప్పుడు ముందుగా చూసుకున్నారు మీ ప్రొఫైల్ ఎలా ఉండబోతోంది ఏంటి అని? ఏమైనా అవుట్లుక్? ఏం చూసుకోలేదండి, ఏమీ చూసుకోలేదు. సంతోష్ గారు వచ్చి ఇలా అన్నారు. దెన్ ఐ వాస్ సెడ్ దీనికి 4 లుక్లు వెళ్ళాలి కంపల్సరీ. సార్ నాకు డిఫరెన్స్ కనిపించాలి సార్, 4 లుక్స్లో డిఫరెన్స్ కనిపించాలన్నారు. ఐ సెడ్ ఆ విషయం నాకు వదిలేసేయండి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. మీకు ఒక్క సంబంధం ఇంకో దానికి సంబంధం లేకుండా ఐ విల్ గివ్ ఇట్ అని చెప్పాను. సో టైం బీయింగ్ అలా వెళ్తూ షూటింగ్లో వేరియేషన్స్ వస్తూ ఉన్నాయి. సో ఆయన హ్యాపీ, నేను హ్యాపీ. ఓకే. సో మరి ఇదంతా కూడా ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. ఆర్చరీ అంటే మామూలు విషయం కాదు. ఒలింపిక్స్ దాకా వెళ్ళి అక్కడ గెలుచుకొని వచ్చినటువంటి ఎంతో మంది గుర్తొస్తూ ఉంటారు. సో వాళ్ళని కంపల్సరీ కంపేర్ చేసుకుంటారు, అంటే ఇలా కష్టపడాలా ఏంటి అని. సో దీని గురించి మీరు రీసెర్చ్లు, హోంవర్క్లు చేశారా? రీసెర్చ్ చేశానండి. అసలు గేమ్ ఎలా ఆడాలి అండ్ బౌ ఎలా పట్టుకోవాలి, యారో ఎలా రిలీజ్ చేయాలి అండ్ ఐసెట్ ఎలా చూడాలి అండ్ చాలా నేర్చుకున్నాను. యాక్చువల్లీ ఆర్చరీ అంటే ఒకలా ఉంటుందని నా భావం ఇంకోలా ఉండేది. ఏంటంటే బోర్డు స్ట్రైట్గా ఉంటుంది, మన బాణం స్ట్రైట్గా కొట్టాలి అని చెప్పి. ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్. బోర్డు కొంచెం స్లాంట్ ఉంటుంది ఇలాగా. సో బాణం కొట్టేటప్పుడు కూడా కొంచెం మనం పైకి పెట్టాలి. సో యారో అనేది ఇలా వెళ్ళి తగలాలి తప్ప ఇలా వెళ్ళి తగలదు, స్ట్రైట్గా గురి కాదు. సో నో మనం ఎన్నో ఒక పురాణ సినిమాలు చూస్తే బాహుబలి కానీ లేకపోతే జోధా అక్బర్ కానీ, సో వాళ్ళందరూ బాణాలు పైన చేస్తారు. బికాస్ ఎక్కువ ట్రావెలింగ్ వెళ్ళుద్ది. సో స్ట్రైట్ కిందికి అంటే స్ట్రైట్ ట్రావెలింగ్ తక్కువ ఉంటుంది. ఓకే. సో అర్థమైపోయింది, చాలా సీరియస్గా తీసుకున్నారు. చాలా బాగా. సో దీనివల్ల తెలిసింది, ఒక ఆట గురించి ఐడియా వచ్చింది. అండ్ అది చూసిన జనాలు కూడా చాలా నేర్చుకుంటారు. సో తెలిసిపోయింది మాకు. అండ్ కేతిక, కంగ్రాచులేషన్స్. రొమాంటిక్ తర్వాత ఒక మంచి సినిమా మీకు మళ్ళీ రావడం అనేది చాలా బాగుంది. అందులో చాలా డిఫరెంట్గా కనిపించిన కేతిక ఇక్కడ చాలా సీరియస్గా ఒక నార్మల్ గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ అలా కనపడింది. ఎక్కడో మిమ్మల్ని గైడ్ చేస్తూ చాలా కేరింగ్గా డిఫరెంట్గా అనిపించింది. సో ఈ స్టోరీ మిమ్మల్ని ఎలా కనెక్ట్ చేసింది, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? హౌ ద స్టోరీ కనెక్టెడ్ టు యూ అండ్ హౌ దే అప్రోచ్డ్ యూ? So first of all, this is a very different character from Romantic, like you yourself said. You know, she's a girl next door. You know, she's serious. There's a lot of emotional maturity in this character. And this is what I wanted, you know. After Romantic, I wanted to do a character which was completely different. In Romantic, I'm playing a girl who's very glamorous, who's very adventurous. This is a different role, you know. This is a variety which I can bring in my very second film. You know, she's a girl next door. She's very righteous. She's very mature, and she follows her heart. She will even go against her parents if her heart wants something.
Okay. You know, so she follows her heart, and but the only thing similar is that here also she's a very romantic girl. You know, she course. loves with all her heart. Yeah. ఓకే అంటే నిజంగానే ఈ మూవీలో ఇంత సీరియస్గా నడుస్తున్నప్పటికీ ట్రైలర్ చూసినప్పుడు మధ్య మధ్యలో మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్టు కనిపించింది. సో హౌ ఇట్ వెంట్? Chemistry between us, they're like between us. We eat together. Yeah, we eat together. సినిమాలో ఎలా ఎంజాయ్ చేశారు? See, నేను వర్క్ చేసిన ప్రతి రోజే ఐ ఎంజాయ్డ్ ఇట్, అండ్ ఎస్పెషల్ లక్ష్య మూవీ నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, జగపతి బాబు గారితో కానీ, Yeah. సచిన్ కేటికర్ గారు కానీ, అండ్ కేతికా శర్మతో. సో ప్రతి ఒక్కరితో ఏంటంటే ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ బికాజ్ వాళ్ళందరూ ఈ సినిమాకి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఎస్. సో ఐ వాజ్ లైక్, నేను ఎక్కువ హ్యాపీగా ఉన్నాను అనమాట, బికాజ్ అందరూ కష్టపడుతున్నారు ఈ సినిమాకి అని చెప్పి. సో ఐ వాజ్ హ్యాపీ అండి. దాంతోపాటు ముందు వరడు కావాలని కూడా మంచి హిట్ ఇచ్చింది మీకు. Mm. సో ఆ జోష్లో ఇంకా ఈ మంచి కాన్సెప్ట్తో రావడం ఎగ్జాక్ట్లీ. సో లక్కీ టైం అండ్ యూ కిల్డ్ ఇట్. థ్యాంక్ యూ. మరి క్రూతో పాటు పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, మీ వెనక స్క్రీన్లో కూడా జగపతి బాబు గారు కనిపిస్తున్నారు. అవును. సో మీ మధ్యలో ఏంటి అసలు? సి వన్ ఆఫ్ ది మేజర్ రోల్ అండి జగపతి బాబు గారికి. చాలామంది ట్రైలర్ చూసిన తర్వాత, టీజర్ చూసిన తర్వాత నన్ను చాలామంది అడిగారు ఏంటి కోచ్ అని. కాదు, కోచ్ కాదు, మెంటర్ కాదు, అండ్ తాతయ్య కాదు, ఫ్రెండ్ కాదు, ఫ్యామిలీ మెంబర్కి సంబంధం లేదు, అండ్ నాకు తెలిసినంతవరకు విలన్ కూడా కాదు. దెన్ వాట్? అదే 10th నుంచి చూడండి. సో జగపతి బాబు గారి క్యారెక్టర్ ఇట్స్ వెరీ డిఫరెంట్. Okay. ఆయన చేసిన దాంట్లో కూడా డిఫరెంట్, Okay. అండ్ ఆయనతో చేయడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. సో స్టోరీ మొత్తం మీ చుట్టే తిరుగుతూ ఉంటుంది, బట్ ఇక్కడ జగపతి బాబు గారితో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఓహో, అలా వచ్చారా మీరు? సి ట్విస్ట్లో జగపతి బాబు గారు వస్తారు. ఓ, కానీ చెప్పరు, మన 10th సినిమాకి వెళ్ళి చూడాల్సింది. Yeah. అంతే కదా. ఎస్. సో చాలా మంది పెద్ద స్టార్స్ ఉన్నారు, యు ఆర్ న్యూ టు టాలీవుడ్. Yeah. సో ఇంత పెద్ద స్టార్స్ తో వర్క్ చేయడం ఎలా అనిపిస్తోంది? It was lots of fun, a great experience. I'm very blessed to have worked with such good actors in my very second film, and I got to learn so much from everybody. Chala manchi actors in this cinema, and I'm very very happy for the experience. I will carry the experience of Lakshya throughout. సో వాట్ యూ లెర్న్ ఫ్రమ్ దెమ్? I learned a lot about how to be very settled in front of the camera. I learned a lot about cameras and frames and everything from Shaurya Garu. A lot of tips and tricks about acting from him. With Jagpati Babu Garu, you know, he really gets into the skin of a character, and you know, I learned how to, you know, really just be, how to really live a character. He's very inspiring. He's such a great actor. So I just it was a great experience actually. It just added to my experience, and it helped me grow as an actor working with such a cast. ఓకే. సో హౌ యూ లవింగ్ టాలీవుడ్? I'm loving Tollywood. How much? It is like family. It's, you know, Tollywood has given me my career break, my dream break, so it's very special to me, and the people I started with are my family, and everybody else who I'm working with are just, I think everybody is just so nice, and I'm just being treated so well, and I'm loving the Tollywood industry. I think the movies that are made here are just fab, and I'm so happy to be a part of it now. ఓకే. మీరు ఢిల్లీ నుంచి యాక్చువల్లీ. సో హౌస్ హైదరాబాద్? హౌ యూ లవింగ్ హైదరాబాద్? హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేశారా? You know, I love Hyderabad. I like it more than Bombay because the roads here are so beautiful. Lot of traffic. No, but then you know, it's like it's so clean first of all as compared to Bombay. It's so clean. The roads are so big, and they all go in this, you know, up and down flow, which is really cool. And you know, I love the KBR Park. I've never seen anything like this in my life. You went to KBR Park? Yes. Hey, with whom, Ray? I went I'll tell you. I Yeah, wanted just to. kidding, I yeah. wanted to go for a jog. It's very good place to jog. Yeah, I wanted to go for a jog. Everybody suggested me KBR Park. So I remember it was during the time of Romantic. I think the person who was driving me around, I requested him that please take me to the KBR Park, and I went, and there are peacocks roaming around. Yes. And So we went inside. I went inside. Inside, okay. Oh, it was so good. I've never seen anything like the KBR. I remember calling my father and saying, take a flight and come and let's walk in KBR Park. And it's middle of Hyderabad. It's amazing.
It's awesome. I love that. And of course, the food here is just next level. You know, I think this is for all my friends. If you all ever come here and eat the food here, you all can't go back. You all are only going to want to eat the food here. So it's just so spicy. It's so yummy. I love it. మీకు వండడం వచ్చా? You know how to cooking? cook? I can't cook to save my life. గుడ్ వన్. Yeah. ఓకే, మీరు వండుతారా? నేను వండుతాను, ఏం వండుతారు? అన్నీ వండుతాను. గ్రేట్. దీంతో పాటు మీరు సీ ఫుడ్ ఒకటే నాకు తెలియదు, బికాజ్ అది చాలా డెలికేట్ గా ఉంటుంది. అది చాలా soft చేపలు కానీ అవును. అది అంతగా రాదు, బట్ Okay. వండుతా. అప్పుడు వెరీ రేర్గా వండుతాను, బట్ అన్ని ట్రై చేస్తాను. ఓకే, సో ఫుడ్తో పాటు మామూలుగా మీ ఇన్స్టా వాటిలో పెట్స్ చాలా కనిపిస్తున్నాయి, డిఫరెంట్ పెట్ లవర్ కూడానా మీరు? పెట్లవర్. మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయండి? యాజ్ ఆఫ్ నో నాకు 2 ఉన్నాయండి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు 2 ఉంచుకున్నాను. ఓకే, సో ఇటు ఫుడ్, ఇటు పెట్స్, అలాగే సినిమాల్లో కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు పర్సనల్గా స్పోర్ట్స్ గేమ్స్ ఇవి కూడా ఇష్టమా? టెన్నిస్ ప్లేయర్ కదా? టెన్నిస్ ప్లేయర్. ఓకే. అండ్ నాకు స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం అండి. ఓకే. ఎడ్యుకేషన్ తప్ప నాకు ఏదైనా నాకు చాలా ఇష్టం. ఎడ్యుకేషన్ తప్ప అంటే మనం లాస్ట్ బెంచ్? నేను లాస్ట్ బెంచ్. నాకు ప్రాబ్లం ఏముంది, లాస్ట్ బెంచ్ వాళ్ళకి మాత్రమే వండర్స్ చేసే సత్తా ఉంటుంది. ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. ఈ కొటేషన్ అండర్లైన్ చేసుకోవాలి. లాస్ట్ బెంచెస్ ఎలా ఉంటారు, ఎవరికి అన్ప్రెడిక్టబుల్ అంటే అలా ఎప్పుడు మనం ప్రెడిక్ట్ చేయలేము అని బేసిక్లీ. అండ్ దే ఆర్ వెరీ టాలెంటెడ్. అందుకే వాళ్ళు టైం అప్పుడు ఎక్కువ కష్టపెట్టకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు కదా ఎప్పుడు కష్టపడాలి. సో నిజంగానే ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి శౌర్య గారు సినిమాకి అన్ని వేరియేషన్స్ చూపిస్తున్నారు. 2020 వల్ల ఇంకా డిఫరెంట్ గా కనిపిస్తా వెరీ డిఫరెంట్ గా. ఎస్, సో లక్ష్యాలో కూడా అలాగే కనిపిస్తున్నారు. సో టోటల్ డిఫరెంట్ గా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అన్నప్పుడు కంప్లీట్ గా దీనికోసం చాలా కష్టపడాలి. ఎనీ వర్కౌట్స్, హోంవర్క్, రీసెర్చ్. నాకు హోంవర్క్ అంటే చిరాకండి. చేసే ఉద్దేశం ఉంటే చదువుకునే ఉంది. సో హోంవర్క్ అలా లేదు, కానీ లైక్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ లక్ష్య ఇట్స్ వెరీ డిఫరెంట్ అండి. ప్రతి సినిమాకి ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దాని ప్రాసెస్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తుంటారు, ఆర్చరీ గేమ్ ఎలా ఆడతారు, సో వెళ్ళి కోచింగ్ తీసుకోవడం, అండ్ తెలియకుండా మెంటల్గా మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి సినిమా షూటింగ్కి. సో మనం అనుకున్నట్టుగా వస్తుందా, డైరెక్టర్ అనుకున్నట్టు వస్తుందా. సో ఇట్స్ ఫన్ అండి, నచ్చింది చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఫన్. ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు ఆర్చరీ అండి? 3 days, 3 to 4 days. చాలా ఈజీయా? ఇట్స్ వెరీ టఫ్ అండి. ఫర్ అదే ప్రొఫెషనల్గా ఆడాలి అంటే ఇట్స్ వెరీ టఫ్. నేను సినిమాకి సరిపోయినట్టుగా అండ్ యాంగిల్స్ ఎలా పట్టుకోవాలి, ఎలా వేయాలి, అవన్నీ నేను క్విక్గా నేర్చుకున్నాను. నాకు ఈజీగా అదే చెప్తున్నాను కదండి, నాకు స్పోర్ట్స్, ఎనీ స్పోర్ట్ నేను ఈజీగా నేర్చుకోగలను. కొంతమంది కొన్ని అంటే ఈజీగా గ్రాప్ చేయగలరు త్వరగా. నేను ఎనీ స్పోర్ట్ త్వరగా గ్రాప్ చేయగలను. ఓకే, సో అది మీకు ప్లస్ అయింది అయితే. ప్లస్ అయింది. ఓకే, సో ఇలాంటి మూవీస్ చూసినప్పుడు మామూలుగా చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా వచ్చినాయి, సూపర్ డూపర్ హిట్ అయిపోయి అది ఒక బయోపిక్ లెవెల్లో వాళ్ళు తీసుకొని దాన్ని ఉద్దేశించి తీసినటువంటి సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి, చాలా ఉన్నాయి. సో అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇట్స్ నాట్ బయోపిక్. ఇది బయోపిక్ ఎవరిది కాదండి. ఇది పార్థు అనే క్యారెక్టర్ నేను ప్లే చేశాను, చాలా బాగా వచ్చింది. ఇది బయోపిక్ అయితే కాదు, ఇట్స్ ఎ కంప్లీట్ ఫిక్షనల్ మూవీ. Okay. Yeah. So how you love the Parthu character? I love it. We can maybe call it a fictional biopic. Fictional biopic, yeah. Because it's a very it's a story where you see a very simple guy, but a simple guy can be so complex in his own ways. It's a very interesting characterization of him, and then his love for archery and the whole story of this particular sport. Okay. And all the different emotions. Every character in the film is like a different emotion being added to him, right? Yeah. Every character is a different emotion for you. Yeah. So it is a movie which is playing heavily on emotions. Okay. And we're very, very excited. It's a very wholesome film. Okay. So Parthu character nachinda, Nagashaurya nachara? Nachinda. See, you like Parthu or you like Nagashaurya? Oh, that's a very tricky question. That's very tricky. I think both are not too different. Are they different? Yeah, they are very different. No. In terms of nature. In terms of nature, I don't think. Nature is almost like same. Oh, that's but what I'm saying. Habits is not. Habits are, no. I mean, yeah, this could be controversial. Yeah, controversial.
డెఫినెట్లీ ఐ నీడ్ టు నో. See. We are talking about a very. He's a very, very nice, sweet, genuine character, Pardu. And I think Coming to the Nagashaurya? And I think even Nagashaurya is a very sweet co-star. He's going to meet you very nicely. He's very warm. He's going to make sure that everyone on set is, eating well. Would you like to have dum? What is it? Dum idli. దమ్ ఇడ్లీ. Would you like to have lemon rice? So he's very sweet like that. షూట్ లో కూడా ఆల్మోస్ట్ ఫుడ్ ని క్యారీ చేస్తూ ఉంటారా? యా అక్కడ కూడా అక్కడ కూడా But yeah. No. But I can't say that Pardu and Shaurya are completely same because Pardu is a lot more complex. More complicated. It's good you corrected me there. యా కేతిక యాక్చువల్లీ మీరు ఫస్ట్ మూవీ సెకండ్ మూవీ రెండు కూడా మంచి అంటే ఇది ఆల్మోస్ట్ హిట్ ట్రాక్ కనిపిస్తోంది ట్రైలర్తోనే. సో ఒక మంచి మూవీతో ముందుకు వెళ్తున్నారు అండ్ అక్కడ ఆకాష్ ఇక్కడ నాగశౌర్య ఎక్కడ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు? టు బి ఫ్రాంక్, Very tricky questions. What is this question again? where you felt comfortable here, like with me or Akash? Yeah. See, I cannot. I can't answer that. It's like who do you feel most comfortable interviewing? It's like they are both two very different people. Both are extremely different actors bringing completely different things to the table, and the storylines are completely different. So I cannot compare that I'm more comfortable because I've not done the same movie with both of them. You know what I'm saying? ఓకే. So I cannot, but I have been extremely comfortable with both of them. Okay. And I cannot even compare them because both are so different and both are so extremely talented and I'm so blessed to work with them. ఓకే ఇద్దరితో వర్క్ చేయాలని అనుకుంటున్నారు. ఆ రోజు ప్రభాస్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు. సో ఇప్పుడు ఒకవేళ అలా అడిగాను అనుకోండి, విత్ whom you love to work with? Prabhas, Nagashaurya and Akash. No, I cannot answer that. I cannot answer that. I can't answer that. See, I've already worked with Akash and Shaurya, so I the would next option is definitely Prabhas. want to work with Prabhas Garu. Of course, because I've worked with them. Very So- All talented. girls are very crazy about Prabhas. I'm telling you. చాలా మంచి అతను. ఎస్. సో కమింగ్ టు ద డైరెక్టర్, సో ఇంత మంచి ట్రైలర్లో మాకు ప్రతి ఒక్క ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో రెగ్యులర్గా ఉండే మూవీస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏదో ఒక పాట, డ్యాన్స్, హీరోయిన్ అలా కాకుండా కంప్లీట్గా ఒక గోల్ని రీచ్ అవ్వాలనేటటువంటి కాన్సెప్ట్ కనిపిస్తుంది. సో ఇది 100% అవుట్పుట్ పర్ఫెక్ట్ ఇవ్వాలంటే డైరెక్టర్షిప్ చాలా బాగుంది. సో ఆయన గురించి ఎలా కష్టపడ్డారు? ఆయన క్రాఫ్ట్ గురించి ఆయనకు బాగా ఐడియా ఉందండి. అండ్ ఎటువంటి సినిమా స్టోరీ అనుకున్నారో, అవుట్పుట్ ఎలా రావాలనుకున్నాడో అది వచ్చేంతవరకు కష్టపడ్డాడు. అండ్ నాకు ఎలా ఈ డైలాగ్ ఎలా చెప్తే బాగుంటుంది, అలా చెప్తే బాగుంటుంది వచ్చేంత వరకు హీ స్ట్రగుల్. నా దగ్గర నుంచి కానీ కేతిక దగ్గర నుంచి కానీ హీ డెంట్ కాంప్రమైజ్. ఎప్పటి దగ్గర కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ మొహమాటం పెట్టు లేకపోతే కొంచెం నాకు ఇదే కావాలి సార్ అని చెప్పు ఏదోటి. బట్ ఈజ్ వెరీ గుడ్ అట్ డైరెక్షన్ అండి. ఓకే. సో కమింగ్ టు డిఓపి, రామిరెడ్డి గారు చాలా బాగా చేశారు. అండ్ అదే చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరి సినిమాకి వాళ్ళ సొంత సినిమాగా ఫీల్ అయ్యి అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే వర్క్ చేసేటప్పుడు ఈ సినిమాతో మనకు చాలా మంచి పేరు వస్తుంది. డెఫినెట్లీ ఒక మంచి సినిమా చేసాము, జనాలు రేపు పొద్దున బ్లాక్ బస్టర్ అయినప్పుడు దాంట్లో మన భాగం ఒక 1% 2% అయినా హెల్ప్ అవ్వాలి సినిమా మన వర్క్ వల్ల అని అందరూ చేశారు. రామిరెడ్డి గారు కానీ, కాలభైరవ కానీ, మ్యూజిక్ కానీ, జగపతి బాబు గారు కానీ, నేను కానీ, డైరెక్టర్ కానీ, కేతిక కానీ, ప్రొడ్యూసర్స్ కానీ. సో ఎవ్రీ వన్ ఏంటంటే ఈ సినిమా రైటింగ్లో ఉన్నప్పుడే మేము దీని ఫ్యూచర్ చూసాం. ఇది డెఫినెట్లీ మంచి సినిమా, పెద్ద సినిమా అవుతుంది ఇది. సో దీన్ని ఎలా అయినా సరే 100% అందరికి ఫ్రీడమ్ ఇచ్చి అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు చేయాల్సిన సినిమా అని ఫిక్స్ అయ్యి వి డిడ్ ఇట్. అవుట్పుట్ చూసినప్పుడు మీరు 100% సాటిస్ఫై అయ్యారా? 100% ఎక్కడైనా satisfied. చేంజెస్ ఎక్స్పెక్ట్ చేశారా? ప్రతిసారి మనుషులో మనమే ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇంకో ఇంటర్వ్యూలో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంకా బెటర్ చేయాలని చెప్పి. ఒక రోజు చూసుకుని నెక్స్ట్ డే మళ్ళీ పడుకున్నప్పుడు ఈ రోజు మనం వచ్చేస్తుంటే బెటర్. ప్రతి దాంట్లో బెటర్మెంట్ ఉంటుందండి. మనిషి అన్నవాడు ఎప్పుడు సాటిస్ఫై అవ్వడం, అయితే మనిషి కాదు. సో మరి మేము ట్రైలర్ చూస్తున్నప్పుడే మ్యూజిక్కి బాగా అట్రాక్ట్ అయిపోయాం. ఆ బీజిఎం అల్టిమేట్ ఉంది. అంటే అక్కడ మీ స్టోరీకి తగ్గట్టు మిమ్మల్ని చూపించాలంటే ఆ మాత్రం ఉండాలి. సో మరి మ్యూజిక్ ఓన్లీ 2 సాంగ్స్ ఏంటి? ఇక్కడ లవ్ ఉంది, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి కదా. అఖండలో ఒక సాంగ్ ఉంది చాలా. బాలయ్య గారిని అలాగా ఫాలో అయిపోతున్నారు. జై బాలయ్య. లేదండి, వెన్ స్టోరీ ఇస్ దేర్, స్టోరీ నీడ్ ఉన్నప్పుడు మేము 5, 6, 7 సాంగ్స్ 10 సాంగ్స్ కూడా వెళ్తాం. స్టోరీ దానికి డిమాండ్ చేయనప్పుడు 1 సాంగ్ 2 సాంగ్స్తో ఆగిపోవాలి.
ఓకే అలా అని చెప్పి మేము ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే ఇట్ వోంట్ వర్కౌట్. ఓకే యా సో మీకు నచ్చిన పాట రెండే ఉన్నాయి, అందులో మీకు నచ్చిన నాకు నచ్చిన పాట రెండు ఉంది, ఒకటి లక్ష్య థీమ్ అండ్ సాయ సాయ, అది రిలీజ్ అయింది, మీరు Okay. చూడండి. సో నాకు రెండు నచ్చుతాయి. ఓకే డన్. సో మరి న్యూ ఇయర్కి దగ్గరలో ఉన్నాం. రెజల్యూషన్స్ కంటే ముందు అసలు 2021లో బ్లాక్ బస్టర్స్ అనుకున్నారు, అందుకోబోతున్నారు. అవును. సో ఎలా ఉంది 2021, ద మోస్ట్ మెమరబుల్ థింగ్? యా 2021 ఈజ్ అ వెరీ గుడ్ ఇయర్ అండి, నాకు మాత్రం చాలా మంచి ఇయర్. అండ్ 2022 కూడా మంచి ఇయర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇండస్ట్రీకే అఖండతో మళ్ళీ బ్యాక్ వచ్చాం, ఇండస్ట్రీ మొత్తం బ్యాక్ వచ్చాం. ఇంకా ఇక్కడ నుంచి త్రిబులర్, పుష్ప, మా సినిమా, శాంసంగ్ రాయ్, అండ్ వీఆర్ బ్యాక్. ఇండస్ట్రీ టాలీవుడ్ ఎక్కడో ఉంది అసలు. టాలీవుడ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్. Yeah. సో టాలీవుడ్ లో కేతిక పార్ట్ అయిపోయారు కాబట్టి టాలీవుడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. 2021 ఎలా ఉంది బీయింగ్ ఇన్ టాలీవుడ్? హౌస్ 2021 లైక్ 2021 for me is going to be actually 2021 actually is going to be the milestone year in my life because my career officially started in 2021. Yes. So Romantic released in 2021, Lakshya the year is going to end with Lakshya in 2021. So 2021 I'm going to remember throughout my life. It's that year for me. సో లక్ష్యతో ఒక గోల్ని రీచ్ అవ్వాలని వచ్చారు. బ్లాక్ బస్టర్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది, 10th రిలీజ్ అవుతోంది అనడానికి కానీ ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు. సో 2021 బాగుంది, 22లో కూడా మంచి ప్రాజెక్ట్స్తో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్యూయర్స్కి ఫైనల్గా ఒక్కసారి డిసెంబర్ 10th మా సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ డెఫినెట్గా బొమ్మ అదిరిపోద్ది, వెళ్ళి చూడండి థియేటర్లో. అండ్ ఐ థింక్ మీ అందరికీ బాగా 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 లక్ష్య మీకు మనసుకి నచ్చుద్దని అనుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ మీకు నచ్చిన కేతిక ఉంది సినిమాలు, మీకు నచ్చిన నేనున్నాను, జగపతి బాబు గారు ఉన్నారు. అండ్ నెక్స్ట్ So well, please come and watch us on the 10th of December. We're releasing in the theatres near you. It is a fabulous film. You don't want to miss out on this one. Give us lots of love and come watch Lakshya. Mwah. Give them a flying kiss this time. ఏ వద్దు, Come on. Come on, all the girls in Shaurya. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ Shaurya, రొమాంటిక్. you can give them. Shaurya, come on for your fans. నో 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 ఇట్స్ వెరీ టఫ్. అసలు నేను అది కాదు, అర్థం చేసుకో. పాపం తన కోసం తనకు అది కాదండి. సరే ఓకే, హ్యాపీ. He gave it. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. Thank you. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.